కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్ని. ఈరోజు అయితే తొమ్మిదో రోజు అయితే మనమైతే రేషంకి మేత అయితే వేస్తున్నాము. రేషం పురుగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ అన్ని వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నాను. రేషం పురుగులు కానీ మలబరి అంటారు, పట్టు పురుగులు కానీ ఏవైనా ఒకటి. మనం ముఖ్యంగా రేషం అంటాం కాబట్టి ఇటు సైడ్ రేషం అనే పదం యూజ్ చేస్తాను. ఇక్కడ చూడండి మూడో జ్వరం లేచాయి. 3 రోజులు అయిపోయాయి కూడా. మన రాత్రి అయితే లేచాయి. 2.5 days అయితే అయిపోయాయి. మనం ఆకేసినాక కింద అయితే పురుగులు ఉంటాయి. కింద ఉండే ఆకులు కొంచెం సరిగ్గా తినండి చూడండి. ఎందుకంటే చిన్న పురుగులు కాబట్టి ఆహారం అనేది ఎక్కువ తీసుకోవు. మనం చాలా జాగ్రత్తగా అయితే కాపాడుకోవాలి. మూడో జ్వరం లేచినప్పటి నుంచి ఫస్ట్ పురుగులు వచ్చినప్పటి నుంచి చాలా జాగ్రత్తగానే కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ పురుగులకి కొంచెం మందు వాసన తగిలినా కూడా చనిపోతాయి. మీరు ఏమన్నా కానీ చీమల మందు కానీ అలాంటివి ఏమన్నా గమేషన్ లాంటివి ఏమన్నా చేతుకున్నా కానీ దాన్ని ఎత్తుకుని వచ్చేసినా కూడా పురుగులు అనేవి చనిపోతాయి. ఆకు మీద ఉన్న పురుగులు చుట్టుపక్కల ఉండే పంటలు కూడా అయితే చూసుకోవాలి. ఎందుకు ప్రతిసారి చుట్టుపక్కల ఉండే రేషం మలబరి ఆకు చుట్టూ ఉండే పంటలు చూసుకోండి. అటు సైడ్ ఏమన్నా కానీ టమోటా కానీ మిరప కానీ ఏమన్నా స్ప్రేయింగ్ చేసినారనుకో, ఆ వాసన గాలి ముందు స్ప్రేయింగ్ కొట్టిన వాసన తుంపర్లు వచ్చి ఆకు మీద పడినా ఆ ఆకు వచ్చి రేషం పురుగులు తిన్నా కూడా చనిపోయేదానికి 100% చనిపోతాయి. మేము కూడా అలాంటివి ఫేసెస్ చేసాము 2 or 3 times. తర్వాత దాన్ని ఏం చేయలేము. ఆ ఆకు కోసి పక్కకు పారేయాల్సిందే. మళ్ళీ తర్వాత ఇంకో పంట వచ్చేంత వరకు వేపుకోవాలి. మీకు ఎంత సరిపడుతుందో అంత మాత్రం పెంచుకోవాలి. చూడండి, దీనికైతే ఆకేయలేదు, పక్కన దానికి ఆకేసాం. పురుగులు ఇంతంత సైజ్ అయితే అయ్యాయి. ఇంకా మనకు 4వ జ్వరం పనుకుంటాయి కాబట్టి 4వ జ్వరం పనుకునేందుకు ఇంకొంచెం అవుతాయి. దాని తర్వాత సున్నం కొట్టుకొని మళ్ళీ అనేది నెక్స్ట్ చేసేసుకుని విజేత పౌడర్ సున్నం జ్వరం అనుకున్నప్పుడు స్ప్రేయింగ్ చేసుకునేసి మనమైతే కాపాడుకుంటాం. డైలీ 3 times అనేది ఆకు అనేది వేసుకోవాలి. మార్నింగ్ అనేది ఆకు అనేది కోసుకొని వచ్చుకోవాలి, ఎండాకాలం కాబట్టి. ఎక్కువ మేత కావాల్సి వచ్చినప్పుడు మనం 4:30కు లేచి మార్నింగ్ ఆకేసేసి తర్వాత 5:30 అయితే మన రేషమాకు అనేది కోసుకొని ఇచ్చేస్తే 9 లోపు అంతా ఇంటికి చేరిపోతుంది. తర్వాత మనం మేతలు వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి అయితే వేసుకుంటాము. కొంతమంది 4 సార్లు కూడా మేత వేస్తారు. అది వాళ్ళ కన్వీనియంట్ బట్టి. ఆకు ఎక్కువ ఉంటే మీరు 4 సార్లు అని వేసుకోవచ్చు. ఆకు తక్కువ ఉన్న వాళ్ళు 3 సార్లు అలా వేస్తారు. అంటే ఆకు మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఈరోజు సమాచారం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు. థ్యాంక్ యూ ఆల్.